నాకు తెలిసినంత వరకు ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ అనుకుంటా. ఏదో కనబడింది గైస్, ఏదో మెరిసింది గ్రాండ్ మాస్టర్. అమ్మా గాయస్, హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే అస్సలు బాలేను గాయస్. ఎందుకు బాలేనో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఇవాళ వీడియో దేని గురించి అని మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. గ్రాండ్ మాస్టర్కి ఎన్ని తిప్పలు పడి ఎక్కానో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. అండ్ నేను మధ్యలో కొన్ని టిప్స్ కూడా ఇస్తాను. సో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి, ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే అదిగోండి, మీకే చెప్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే కింద మీకు ఒక హైప్ బటన్ కనిపిస్తుంది అనమాట, అది కొట్టేసేయండి, ఓకేనా? ఈరోజు మీకు నా బాధలు చెప్తాను గైస్. ఈ వీడియో మీరు చూస్తే నా బాధలు మీకు అర్థమవుతాయి. నాలాగా గ్రాండ్ మాస్టర్కి ర్యాంక్ పుష్ చేసే వాళ్ళకి ఎన్ని తిప్పలు వచ్చాయనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. ఏంటబ్బా ఇంత ప్రశాంతంగా వెళ్తుంది అనుకున్నా గైస్, హీరోయిక్ ఎక్కగానే స్టార్ట్ అయిపోయింది గైస్ ఈ సంతా. ఇటు చూడండి, బాబోయ్ వీడిని చూస్తుంటే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను గుడ్ గర్ల్ లాగా వచ్చా గైస్, నాగేం నేను ఆడుతున్నామని వచ్చి సచ్చాడు వీడు. అసలు సిగ్గు సరం ఏమీ లేవు, అవి తెలిసిందే. హ్యాకర్లకు ఎందుకుంటే చెప్పండి, అలా ఎక్కించుకోరు. మా టీమ్మేట్స్ కష్టపడి నాకు రివైవ్ ఇచ్చారు, అయినా ఏడు పొగలో కొట్టేస్తున్నాడు గైస్. అసలు నాకు ఫ్రస్ట్రేషన్ మామూలుగా రావట్లేదు. ఈ ఘోరాలు చూడగలరా? అసలు చూసి తట్టుకోగలరా? నా గుండె కాబట్టి తట్టుకుంటుంది గైస్. ఇన్ని గంటల నుంచి ర్యాంక్ పుష్ చేస్తుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది గైస్. అసలు ఈ గేమ్ వాళ్ళు మ్యాచ్ మేకింగ్ ఎలా చేస్తారు గైస్ నాకు అర్థం కాదు. నేను హీరోయిక్ అయితే గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ వస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇద్దరు గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ వచ్చారు ఒకే గేమ్లో. నన్ను వెనకాల నుంచి కొట్టారు గైస్, పర్వాలేదు. అయినా మన టీమ్మేట్స్ ఎలాగోలా గెలిపించేశారు. ఈ గేమ్లో నేను నా పాటికి నేను వెళ్తుంటే ఇట్టా పామని కొట్టాడు, ఇట్టా పామని పడ్డాను. ఈసారి ఎలాగైనా కొట్టాలి గైస్, అందుకే ఇక్కడ క్యాంపింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఆ లైన్గా వస్తున్నారు. అయిపోయాడు. రండి అందరు రండి. ఈడు వస్తున్నాడు, ఇంకోడు వేస్ట్ గడు, ఈడు కూడా అయిపోయాడు. ఈడు అయిపోయారు. అసలు ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే గైస్, అసలు వీళ్ళు మేటోడు హ్యాక్ పెట్టుకొని ఆడుతున్నాడు. ఈడు చావరా అయిపోయారు. ఇంకొక్కడున్నాడు, ఆయన కూడా కొట్టేస్తే మందే అనమాట. ఈడు వేస్ట్ గడు అయిపోయారు గైస్. హ్యాకర్స్ ని కొట్టేశాను అనమాట. అది వీళ్ళకి వెయ్యాలి, వీళ్ళకి లాలే వెయ్యాలి. అమ్మా సాటిస్ఫైడ్ గైస్. వీళ్ళు చూడండి, ఒరే కానీ లాస్ట్కి కొట్టేశారు గైస్, ఏం చేయలేము. ఓడిపోవడమే కాదు గైస్, చాలా గేమ్స్లో ఏసులు కొట్టాను, చూసేయండి. ఇలా కొట్టుకుంటా పోయాను అనమాట. ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? ముందుంది ముసళ్ళ పండుగ. ఈ గేమ్ చూడండి గైస్, దీంట్లో కనిపిస్తాడు అనమాట అసలైన ఫ్లాష్ మ్యాన్. చూడండి ఎలా వస్తున్నాడు ఫ్లాష్ మ్యాన్. బాబోయ్ చూడలేకపోతున్నాం గైస్, అరాచకం చిచ్చిచ్చి. ఇలాగే ఎన్నో గేమ్లు కష్టపడి హీరోయిక్ ఎక్కాను, హీరోయిక్ నుంచి మాస్టర్ ఎక్కాను, అయినా ఇంకా ఆగలే గైస్. లాస్ట్ కొన్ని మ్యాచెస్లో కంటిన్యూస్గా హ్యాకర్స్ వచ్చారు. ఏం చెప్తాను చెప్పండి, అలసిపోయాను గైస్ నేను. ఈడైతే ఇంకా చెప్పక్కర్లేదు గైస్, అట్టుగా డబ్బాలున్నా కొట్టేశాడు గైస్ ఈడు వేస్ట్ గాడు. ఈడ్ని చూడండి గైస్, ఈడైతే అసలు ఇంకా దారుణం. కష్టపడి నాక్ చేశాను, డిమిట్రీ వేసుకొని మళ్ళీ చిచ్చి బాబోయ్ గైస్. ఈ స్కిల్ ఎక్కడి నుంచి వచ్చింది గైస్, అసలు నాకు అర్థం కాదు. ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు. ఇంకా తంటాలు పడుతూ లాస్ట్ మ్యాచ్ వరకు వచ్చాము గైస్. ఈడు చూడండి ఓరియన్ వేసుకొని, రే ఓరియన్ ఆహా టుంగ్ గైస్. రే టుంగ్ నువ్వు నాకు అన్యాయం చేయకరా, తప్పురా ఇది, మర్యాదగా వచ్చే టుంగ్ రే టుంగ్. అరే గైస్ వీడు గైస్ నా కిల్ పాయే. ఇట్స్ ఓకే పర్వాలేదు, నాకు ఈడి కిల్ వచ్చింది సూపర్గా. ఇది ఇక్కడ ఇంకొకడు ఓరియన్ వేసుకొని రే ఏముందిలే అండి, మా వాళ్ళు కొట్టినా నేను కొట్టినా ఒకటే కదా. లాస్ట్ రౌండ్ గైస్, ఇది గ్రెనేడ్లు తొక్క తోలు చెత్త అంతా చేశారు. అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట నాకు. బాబోయ్ ఈడు చూడండి వేస్ట్ కాదు, ట్రాగన్తో దింపాడు మొత్తం. అయ్యో గైస్ ఇది చూడండి ఎలా రివైవ్ ఇచ్చుకుంటున్నారు సిగ్గు లేకుండా గైస్. మా వాళ్ళు కొట్టేస్తారనే నమ్మకం నాకుంది.
ఏం పర్వాలేదు, ఇది లాస్ట్ రౌండ్ అనమాట. చూద్దాము లాస్ట్ రౌండ్ ఎలాగవుద్దో. రే గైస్ ఓరియన్ వేసుకొని రే టుంగ్ ఈడైపోయాడు. ఈడికి ఫుల్గా దింపాను, చావరా అయిపోయాడు. ఈ టుంగడు నాకే ఇరిటేషన్ తెప్పిస్తావా రే టుంగ్, మర్యాదకు వచ్చే వేస్ట్ గడ అయిపోయాడు. అయిపోయింది గైస్, బుయ్య కొట్టేసాం. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ అనుకుంటా. ఏదో కనబడింది గైస్, ఏదో మెరిసింది గ్రాండ్ మాస్టర్. అమ్మా గైస్, నేను లిటరల్లీ 10 అవర్స్ నా టైం ఇన్వెస్ట్ చేసి చేతులు నొప్పి పెట్టుకుంటా ఇంతసేపు 10 అవర్స్ మా వాళ్ళతో ఆడితే ఫైనల్లీ గ్రాండ్ మాస్టర్కి ఎక్కాను. అమ్మా నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఎన్ని సాహసాలు చేసాము, ఎంత కష్టపడ్డాము, ఎన్ని హ్యాకర్లను ఎదుర్కొన్న తర్వాత గ్రాండ్ మాస్టర్కి ఎక్కడం జరిగింది నేనైతే. ఇప్పుడైతే నేను మీకు కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. ఇంకా నా ఎక్స్పీరియన్స్ బట్టి ఇవి చెప్తాను గైస్, అండ్ మెయిన్ పాయింట్స్ చెప్తాను గ్రాండ్ మాస్టర్ ఎక్కడానికి యూజ్ అవుతాయి మీకు. మెయిన్ థింగ్, ఒకవేళ మీరు గ్రాండ్ మాస్టర్ ఎక్కాలి అని డిసైడ్ అయినప్పుడు మీరు ఎక్కువ ఆడాల్సి ఉంటుంది. మధ్యలో ఎక్కువ గ్యాప్స్ లేకుండా ఆడండి. ఎందుకంటే మీరు టైం ఇచ్చే కొద్దీ ఎవరో ఒకరు గ్రాండ్ మాస్టర్ ఎక్కుతానే ఉంటారు. అలా స్పాట్స్ అంతా ఫుల్ అయిపోతాయి. ఫుల్ అయిపోతే ఇంకా తర్వాత రిక్వైర్మెంట్ కూడా అలా పెరిగిపోద్ది అనమాట గ్రాండ్ మాస్టర్ ఎక్కడానికి. అది చూసుకోండి మీరు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆడటం అసలు వదలొద్దు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. చాలాసార్లు నేను అవ్వదు అని వదిలేసా, కానీ ఈసారి ఎలాగన్నా ఎక్కాలి అని నా బెస్ట్ ఇచ్చేసాను అనమాట. సో ఎక్కేసాను. ఇంకా చాలా మైనస్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి గైస్. మీ ఫోన్స్లో ఛార్జ్ లేనప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని ఆడతారు చాలామంది. దానివల్ల మీ ఫోన్ పెర్ఫార్మెన్స్ తగ్గుద్ది అండ్ హెడ్ షాట్స్ కూడా పడవు అంతగా. అయినా సరే మీకు గ్రాండ్ మాస్టర్ ఎక్కాలి అని ఉంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత మీరు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ కనుక మీరు మైండ్లో పెట్టుకొని ట్రై చేస్తే ఖచ్చితంగా ఎక్కుతారు. ఇదేదో పెద్ద ఘనకార్యం అని కాదు, చాలా మందికి ఉంటుంది కదా సీజన్ రాగానే మనం ఎక్కేయాలి అని చెప్పేసి. ఎక్కడం ఓకే గైస్, ఎక్కిన తర్వాత కూడా మనం దిగకూడదు. అంటే మనకి చాలామంది ఆడుతూ ఉంటారు కదా, అలా ఆడే కొద్దీ మనం ఆపేసామనుకోండి ఆడడము, మనం దిగిపోతాం కిందకి, వాళ్ళు ఎక్కేస్తారనమాట. అది మీకు అర్థమై ఉంటుంది నాకు తెలిసి. నేను చెప్పిందంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఏమన్నా కొత్త వీడియోస్ ఏం కావాలని చెప్పి మీకేమన్నా ఐడియా ఉంటే అది కూడా నాకు షేర్ చేయండి గైస్ కమెంట్ సెక్షన్లో. నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.